హాయ్. ఇప్పుడున్న రోజుల్లో 30 ఏళ్ళు వచ్చేసరికి థైరాయిడ్ అని, బీపీ అని, షుగర్ అని, పిసిఓడి అని, తర్వాతనేమో కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ అని, గ్యాస్ ప్రాబ్లమ్స్ అని ఎందుకు ఎక్కువగా వస్తున్నాయో మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? సో ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. పూర్తి వీడియో ఎండ్ వరకు ఉండండి. సో అయితే నేను చాలా మంది విషయంలో ఇలా కామన్ గా చెప్తూ ఉంటారు, నాకు సడన్ గా వచ్చిందండి బీపీ, నాకు సడన్ గా వచ్చిందండి షుగర్, నాకు సడన్ గా థైరాయిడ్ వచ్చిందండి, సడన్ గా పిసిఓడి ప్రాబ్లం వచ్చిందండి అని చెప్పి చాలా మంది కామన్ గా ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అసలు సడన్ గా ఎందుకు వస్తుంది ప్రాబ్లం అనేది? సడన్ గా ఎందుకు వస్తుంది? చాలా మందికి ఉన్న ఒక చిన్న మిస్టరీ అది, నాకు సడన్ గా వచ్చేసింది అని. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీ బాడీ లోపల మీరు ఎప్పుడైతే హెల్త్ ని కేర్ తీసుకోరో మీ లోపల ఆల్రెడీ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఒక పంట పండించాలని ఒక పొలం తీసుకున్నారు. ఆ పొలంలో వరి నాటాలి. వరి నుంచి కొంత సాగు మీకు దిగుబడి రావడం కోసం మీరు ఏమేమి పనులు చేయాలి? పొలాన్ని సాగు చేయాలి, మొత్తం ముందు శుభ్రం చేయాలి, దాన్ని దున్నాలి, విత్తనాలు వేయాలి, నీరు పెట్టాలి. అండ్ ఇవి ఏదైతే ఉన్నాయో ఈ ప్రొసీజర్ అంతా కరెక్ట్ గా అన్ని స్టెప్ బై స్టెప్ చేస్తే మీకు పొలం నుంచి కొంత దిగుబడి వస్తుంది, అవునా? అదే పొలంలో మీరు ఏ పని చేయకుండా జస్ట్ మీరు దాన్ని అలా వదిలేస్తే ఏం పెరుగుతాయి? మీరేం చేయాల్సిన అవసరం లేదు. కలుపు మొక్కలు పెరుగుతాయా లేదా? మీరేం చేయాల్సిన అవసరం లేకుండానే పెరుగుతాయి. సేమ్ అంతే ఇక్కడ మన బాడీ లోపల మనం చేయాల్సిన కొన్ని పనులు. చాలా మంది ఇట్లా అనుకుంటూ ఉంటారు, నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి, నాకే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఎంతో జాగ్రత్తగా టైం టు టైం ఫుడ్ తింటాను, టైంకి పడుకుంటాను, అసలు నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు, అయినా కూడా నాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయో నాకు అర్థం కావట్లేదని చాలా మందికి డౌట్ పడుతూ ఉంటారు. మీరు మీ శరీరానికి చెయ్యాలి. ఇప్పుడు చెడు అలవాట్లు అంటే ఏంటి? కామన్ గా సిగరెట్ తాగటం, మందు తాగటం, లేకపోతే ఇంకోటి ఇటీసీ ఇవన్నీ కామన్ గా అనుకుంటారు. అది కాదు. మీరు చెడు అలవాట్లు ఉన్నా లేకపోయినా మీ మంచి అలవాట్లు మీరు ఎప్పుడైతే మీరు చెయ్యరో, మీ శరీరానికి మీరు చెయ్యాల్సిన పనులు మీరు ఎప్పుడైతే చెయ్యరో, మీ శరీరం లోపల లైక్ పొలంలో లాగానే కలుపు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి, అంటే అనారోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. మీరు చెయ్యాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వాలి. మంచి అలవాట్లన్నీ అలవాటు చేసుకుని ఎప్పటికప్పుడు మీ బాడీని బిల్డ్ చేసుకుంటూ ఉంటేనే మీ బాడీ నుంచి ప్రొడక్టివిటీ బయటకు వస్తూ ఉంటుంది. అంటే మీరు హెల్దీగా ఉంటారు, మీ బాడీ మీరు చెప్పినట్టు వింటుంది. లేకపోతే ఆటోమేటిక్ గా అన్హెల్దీగా అయిపోతూ ఉంటుంది. సో ఆ మంచి అలవాట్లు ఏంటి, ఏం ఫాలో అవ్వాలో మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు డిఎం చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. మంచి అలవాట్లు ఏమేమి ప్రాక్టీస్ చేయాలి, హ్యూమన్ బాడీ హెల్దీగా రన్ అవ్వడానికి సింపుల్ స్టెప్స్ ద్వారా మనం ఎలాంటి అలవాట్లు చేసుకోవాలో నేను మీకు షేర్ చేస్తాను. సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.